దేవుడు అన్నాడు మారు మనస్సు పొందంటున్నాడు. అండి నీ గర్వ హృదయాన్ని, పాపిష్టి హృదయాన్ని, పాపిష్టి మనసు మార్చుకో. కానీ ఈరోజు చాలామంది అందాన్ని చూసుకుని గర్వించేవాళ్ళు, డబ్బును చూసుకుని గర్వించేవాళ్ళు. కొంతమంది అండి డబ్బు లేకపోతే ఒక రకంగా ఉంటారు, డబ్బు ఉంటే ఒక రకంగా ఉంటారండి. కొంతమంది అక్కడ ఉంటారు అనుకోండి, డోక్రా కట్టాలనుకోండి, వదిన ఒక 20 రూపాయలు ఉంటే అప్పవ్వా అని దీనంగా సిలువ మోసి యేసు ప్రభులాగా మాట్లాడుతుంది. అదే డోక్రాలో 2 లక్షలు అందుకుందనుకోండి, దేనిదన్నా తినా చేసా చెందా, ఎవరికైనా దేనికైనా నేనే పడేయాలి తప్ప ఒకళ్ళది ఎప్పుడు మేము తినవా. అయ్యి బాబోయ్, డోక్రా కట్టినప్పుడు మాట ఒక రకంగా ఉంది, డోక్రా అందుకున్నప్పుడు మాట ఒక రకంగా ఉంది. ఎందుకక్క ఎంత బడాయే. డబ్బులు లేనప్పుడు డబ్బు ఉన్నప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలి. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నట్టు మనము కూడా కలిమి యందు లేమి యందు ఏమండి, కలిమి అంటే డబ్బులు ఉన్నప్పుడు, లేమంటే లేనప్పుడు, రెండు కూడా ఒకే రకంగా ఉండాలి తప్ప ఉన్నప్పుడేమో ఎగిరెగిరి పడిపోయి, లేనప్పుడేమో బేదగా ముఖం పెట్టేసి దీనంగా యాక్ట్ చేయకూడదు. కొంతమందికి డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ రోజే పీతలు, ఆ రోజే చేపలు, ఆ రోజే చికెన్లు, ఆ రోజే మటన్లు, నీ తిండి మండిపోను. అది కడుపా పాతాళమా? కొంతమంది చూడండి విచ్చల వీడియోకి వచ్చి పెడతారు, ఒబ్బుడుండవు. అండి ఈ దేహానికి ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి. ఈ దేహానికి ధరించుకునే వస్త్రాలు ఎంత తక్కువ ఖరీదు పెట్టుకుంటే అంత మంచిది. ఆ కుటుంబాలు ఒబ్బుడిగా ఉంటాయి, దరిద్రం అవ్వకుండా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వేం చూసుకుని గర్విస్తున్నావు? అందాన్ని చూసుకుని, అందము లేనోళ్ళని, నల్లగా ఉన్నవాడిని, లావుగా ఉన్నవాడిని, నాలాంటి వికలాంగుని తృణీకరించి మాట్లాడుతున్నావేమో జాగ్రత్త. ఈ అతిశయం నీకు మంచిది కాదు, ఈ గర్వం నీకు మంచిది కాదు. ఈరోజు పదవి ఉందని పదవిని చూసుకుని గర్విస్తున్నావేమో, ఈరోజు నీ వెనకాల నలుగురు మనుషులు ఉందని గర్విస్తున్నావేమో, ఈరోజు ఒంట్లో బలం ఉందని గర్విస్తున్నావేమో. బిడ్డా, అవి లేనోడు నీకు నీచంగా కనపడుతున్నారేమో. ఈరోజు తుమ్మ చెట్టు అందరి చేత తృణీకరించబడుతుంది. బిడ్డా, నువ్వు కూడా అందరి చేత తృణీకరించబడుతున్నావేమో. ఈ తుమ్మ చెట్టు ఏడుస్తాడు, నువ్వు ఏడుస్తున్నావేమో. జాగ్రత్తగా అనుకుని మంచి మాటలు చెప్తాను. తుమ్మ చెట్టు ఏడుస్తూ వెళ్ళిపోతుందంట. ఏడుస్తూ వెళ్ళిపోతూ అనుకుందంట, అసలే దేవుడు ఎవరిని కోరుకుంటాడో, ఎవరిని తీసుకెళ్ళి నిబంధన మందసంగా మారుస్తాడో చూశాక వెళ్ళిపోదామని దూరం నుంచి చూస్తుందంటండి. ఆగి చూస్తుందంట. ఫలాలున్న చెట్లను కోరుకుంటాడా, పుష్పాలున్న చెట్లను కోరుకుంటాడా, పరిమళ వాసన ఇచ్చే చెట్లను కోరుకుంటాడా, ఖరీదైన చెట్లు కోరుకుంటాడా, అందంగా ఉన్న చెట్లను కోరుకుంటాడా, రేట్ ఎక్కువ ఉన్న చెట్లు కోరుకుంటాడా, వెయిట్ ఎక్కువ, అదే అసలు దేన్ని కోరుకుంటాడు దేవుడు? ఎవరిని కోరుకుంటూ చూద్దామని చెప్పి ఆ చెట్లు అందరితో తృణీకరించబడి వెలివేయబడినటువంటి, పక్కన పెట్టబడినటువంటి ఆ తుమ్మ చెట్టు దూరం నుంచి దీనంగా చూసి అప్పుడు వెళ్ళిపోదాం అనుకుందండి. ఈ లోపు దేవుడు మోషేకి చెప్పాడు, మోషే బెసలేలకు చెప్పాడు ఏం తయారు చేయాలి, ఎలా తయారు చేయాలండి. ఈ లోపు బెసలేలు రానే వచ్చాడు. బెసలేలు వస్తుంటే ప్రతి చెట్టుకి ఒక నిరీక్షణ ఉంది. నన్నే కోరుకుంటాడు, నేనే సూపరు, నేనే గ్రేటు అని ఫలాలున్న చెట్లకు ఒక నిరీక్షణ ఉంది, పుష్పాలున్న చెట్లకి ఒక నిరీక్షణ ఉంది, పరిమళ వాసన ఉన్న చెట్లకి ఒక నిరీక్షణ ఉంది. ఇలా ప్రతి చెట్టుకి ఏదో నిరీక్షణ ఉంది. అసలు ఆశ లేని చెట్టు, నిరీక్షణ చెట్టు అంటే తుమ్మ చెట్టు. దానికి ఆశ ఏమి లేదు, కానీ అసలు ఎవరినో కోరుకుంటాడో చూసి వెళ్ళిపోదాం మనకు. ఈ లోపు ఆ బెసలేడు వస్తున్నాడో ఫలాలున్న చెట్లను దాటిపోయాడు, పుష్పాలున్న చెట్లను దాటిపోయాడు, రేటు వెయిట్ ఏ ఉన్నాయని గర్వించాయో ఆ గర్విష్ఠులుగా ఉన్న చెట్లన్నింటిని దాటిపోతున్నాడు. దాటిపోయి దూరంగా వెలివేయబడి, నిందించబడి, అవమానించబడి, తృణీకరించబడి, పెంట మీద బ్రతికేదాన్న, ముళ్ళతో ఉన్నదాన్న, గజ్జితో ఉన్నదాన్న, ఒళ్ళంతా బంకతో ఉన్నదాన్న, విలువ లేనిదానా, రేటు లేనిదానా, అందము లేనిదానా అని తృణీకరించబడిన తుమ్మ చెట్టు మీద చెయ్యడంటే దేవునికి స్తోత్ర. అబ్బా మత్తయి 21:42 అద్భుతమైన మాట ఉంటుంది. మత్తయి 21:42 ఏముంటుందంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుందంటే అండి. దేవుడు చేస్తాడంటే అండి. ఈరోజు అందరి చేత తృణీకరించబడింది.
నిషేధించబడింది, పక్కన పెట్టబడిన తుమ్మ చెట్టు. ఆ తుమ్మ చెట్టునే దేవుడు కోరుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందము లేదనో, ఆరోగ్యము లేదనో, అవయవాలు లేవనో, ఆస్తి లేదనో, హోదా లేదనో, పేరు లేదనో, వికలాంగుడువనో, గొడ్రాలువనో, నల్లని దానివనో, నల్లని వాడువనో, బండవాడువనో, పేదవాడువనో, గుడిసులో వాడువనో, నిరుద్యోగవనో, జీవితంలో ఫెయిల్ అయిపోయినవనో, యాండి చదువులో ఫెయిల్ అయిపోయినవనో, ఆడబిడ్డవనో, చిన్న బిడ్డవనో, యాండి పెద్దోడువనో, మధ్యోడువనో, ఏదో కారణం చేత నీ ఇంట్లో నీ బంధువులు ఎక్కడ నేను తృణీకరించి పక్కన పెట్టారేమో, ఎంతోమంది గర్విష్ఠులు నీ మీద ఎన్నో సెటైర్లు వేశారేమో, ఎన్నో అపహాస్యం మాటలు మాట్లాడారేమో. నీకో సువార్త చెప్పనా, అందరి చేత తృణీకరించబడిన తుమ్మ చెట్టును దేవుడు కోరుకున్నట్లు అందరి చేత నిషేధించబడిన నిన్నే నా దేవుడు కోరుకుని నిన్ను మూలకు తలరాయిగా మార్చబోతున్నాడు. ఆమేన్. మనుషులు నిన్ను ప్రేమించకపోవచ్చు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, మనుషులు డబ్బు చూస్తారు, హోదా చూస్తారు. ఈ లోకంలో ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించాలంటే ఆస్తో, అందము, ఐశ్వర్యము, అధికారము, నువ్వు దేనికో ఉపయోగపడతావంటే వారికి కావాల్సింది నీ దగ్గర ఏదో ఉంటే ప్రేమిస్తారు. అవేమి నీ దగ్గర లేకపోతే నిన్ను ప్రేమించేవారు కూడా నీకు పగవాళ్ళు అయిపోతారు. నీ బంధువులే నీకు దూరం అయిపోతారు, నీ స్నేహితులే నీకు శత్రువులు అయిపోతారు, నీ అన్నవారే నీకు దూరం అయిపోతారు. ఒకప్పుడు నీ చేత మేలు పొందుకున్న వారు కూడా ఈరోజు నేను నీచంగా చూస్తారు. కానీ నా దేవుడు గొప్పతనం ఏంటి తెలుసా? నా యేసయ్య మంచితనం ఏంటి తెలుసా? నిషేధించబడి దుఃఖపడుతున్న వారినే దేవుడు చూస్తాడు. 10 మంది ఒకటైపోయి బలవంతులు, ధనవంతులు, గర్విష్ఠులు, రాజకీయం ఇంకోటి ఉన్నవాళ్ళు సంతోషిస్తుంటే ఒక్కడు లేకపోతే ఒక ఆమె ఒంటరి అయిపోయి తినబడి ఏడుస్తూ ఉంటే దేవుడు ఎవరితో ఉంటాడో తెలుసా? ఆ ఒంటరి అయిపోయిన ఆమెతోనే ఉంటాడు, అతనితోనే ఉంటాడు. ఈరోజు నువ్వు ఒంటరి అయిపోతే నా దేవుడు నీకు తోడుగా ఉండడం చెప్తున్నాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడరు అన్నట్టు నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. నీ నిందకు, నీ అవమానానికి ప్రతిగా నా దేవుడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. బైబిల్లో చక్కని మాట ఉంటుందండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగునప్పా. ₹1,000,000 మాటండి, వజ్రాల మూటండి, వాగ్దానం అండి. ఈరోజు ఆ తుమ్మ చెట్లాగా అందరి చేత తృణీకరించబడి, నిషేధించబడి, వెలివేయబడి, గాయపరచబడి, దుఃఖపరచబడి, అవమానించబడి ఎన్నో రకాలుగా నలిగిపోతున్న నిన్నే దేవుడు చూస్తున్నాడు. ఆ తుమ్మ చెట్టును కోరుకున్నట్టు, ఆ తుమ్మ చెట్టును చూచినట్టు నా దేవుడు నీ కన్నీరు చూశాడు. నీ బాధ నీ మనుషులకు తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, వారు ఎవరు నిన్ను పట్టించకపోవచ్చు, నీ బిడ్డలే నిన్ను పట్టించకపోవచ్చు. కానీ నా యేసయ్య చూస్తున్నాడు. ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఆ దేశంలోని, ఆ ప్రాంతంలో, ఆ జనుల మధ్య అక్కడే నీ అవమానానికి ప్రతిగా నా దేవుడు రెట్టింపు ఘనత దయచేయునుగాక. ఎంత గొప్ప దేవుడండి! మీ నిందలన్నీ, మీ అవమానాలన్నీ నా దేవుడు రెట్టింపు సన్మానాలుగా మార్చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో మాట్లాడినారు తుమ్మ చెట్టుని, ఎంతో తృణీకరించారు తుమ్మ చెట్టుని. కానీ ఈరోజు అందరూ వద్దనుకున్న ఆ తుమ్మ చెట్టునే దేవుడు కావాలని కోరుకున్నాడు. అందరి చేత దూషించబడి, వెలివేయబడి, నిందించబడి, అవమానించబడి, పక్కన పెట్టిన నిషేధించిన దాన్నే మూలకు తలరాయిగా మార్చాడు. చెట్లన్నీ అంటున్నాయంట, ఇదేటిది, దానికి అందమైన ఫలాలు ఉన్నాయా, అందమైన పుష్పాలు ఉన్నాయా, దానికి రేటు ఉందా, వెయిట్ ఉందా, కలర్ ఉందా, సొగసుందా, పరిమళ వాసన ఉందా, దాని ఒళ్ళంతా ముళ్ళే కదా, దాని ఒళ్ళంతా గజ్జే కదా,
బెరడుగా ఉంటుంది కదా, దాని ఒళ్ళంతా బంకే కదా, అది పెంట మీద కదా, అదెందుకు అతి పరిశుద్ధ స్థలంలో ఉండడానికి? దాన్ని పట్టుకుని వెళ్ళి ఏం చేసుకుంటాడులే అంటేనంటే ఇంకా చావలేదండి గర్వం, కొవ్వు. కొంతమందికి అండి నువ్వు ఎదుగుతుంటే కొంతమందికి అసూయ వచ్చేస్తుంది. తుమ్మ చెట్టును కోరుకున్నప్పటికీ పోన్లే మేము కాదనుకున్నా దేవుడు కోరుకున్నాడులే, మేము వద్దన్నా దేవుడు కోరుకున్నాడులే, మా జాతి చెట్టే కదా, మా చెట్టుల్లో ఒక రకమే కదా అని సంతోషపడలేదండి. దాన్ని ఏం చేసుకుంటాడో దాని ఒళ్ళంతా ముళ్ళే, ఇంకా లోపాలు ఎత్తి చూపిస్తున్నారు, దాని ఒళ్ళంతా గజ్జే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మనలో లోపాలు ఎత్తి చూపిస్తారు, మనలో పాపాలు ఎత్తి చూపిస్తారు, ప్రపంచానికి బేట చేస్తారు. దేవుడు గొప్పతనం వేసా లోపాలు పాపాలు చెడిపోయినోడిని పడిపోయినోడిని చూసి లోపాలు తీసివేసే ప్రయత్నం చేస్తాడు, పాపాలు కడిగేస్తాడు. యాని పనికిరాని వ్యక్తుల్ని పనికొచ్చే పాత్రలుగా మారుస్తాడు. వీళ్ళందరూ కూడా ఏకస్వరంతో తుమ్మ చెట్లు లోపాలు చెబుతున్నారు. ఈ లోకంలో మనుషులందరూ కూడా అందరికి నీలో లోపాలే ప్రకటిస్తున్నారేమో, నీలో బలహీనతలే ప్రకటించి చెడ్డ చేస్తున్నారేమో, నీలో పాపాలనే బయటపెట్టి నిన్ను, నీ కూతుర్ని, నీ కొడుకుని, నీ భర్తని, నీ కుటుంబాన్ని బేడ చేస్తున్నారేమో. నిజమే, తుమ్మ చెట్టుకి అందము లేదు, ముళ్ళే ఉన్నాయి, గజ్జలు, కానీ తుమ్మ చెట్టునే దేవుడు కోరుకున్నాడు. యేసు ప్రభువు అంటాడు, నేను పాపులను పిలవచ్చి తిని నీతిమంతులను పిలవరాలేదు. వైద్యుడు ఆరోగ్యంగా అక్కర్లేదు, రోగికే వైద్యుడు కావాలి. దేవుడు లోపాలు పాపాలు ఎత్తి చూపించడానికి, బాధ పెట్టడానికి రాలేదు. నశించిపోతున్న పాపంలో పడి చెడిపోయిన వాడిని రక్షించడానికి వచ్చాడు. చాలామంది అందరిలో లోపాలు చూపిస్తామండి. యేసయ్య భలే చెప్పాడండి బైబిల్లో, ఎదుటోడు కంటిలో నలుసు చూపించే ముందు నీ కంట్లో దూలం ఉందరబ్బాయి, అమ్మాయి ముందు నీ కంట్లో దూలం తీసుకో అన్నాడు. చాలామంది అంతే కదండి, తమలో ఎన్నో లోపాలు పెట్టుకుని, ఎన్నో పాపాలు పెట్టుకుని వాళ్ళ లోపాలు పాపాలు తప్పులా కనిపించవండి. ఎదరోళ్ళు ఏదైనా ఒకటో రెండో చిన్నదో పెద్దదో ఉంటే ఏలెత్తి చూపించి వాళ్ళని పొడిచేస్తారు రాబందుల్లాగా. సరేలే, వాళ్ళ నీతిమంతుల్లాగా ఫీల్ అవుతున్నారేమో, పరిసయ్యుల నీతిలాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు, ఆ పాపాత్ములే నాకు కావాలి, ఆ పాపును రక్షించడానికి నేను వచ్చాను, ఆ తుమ్మ చెట్టే కావాలి. అండి ఎన్ని లోపాలు చూపిస్తున్నారు కదా, ముళ్ళు ఉన్నాయి, ఒళ్ళంతా గజ్జిగా ఉంటుంది, గొరుగ్గా ఉంటుంది, బంకగా ఉంటుంది, అదేం ఉపయోగపడద్దని అంటున్నారు కదా. వెంటనే దేవుడు అన్నాడంట, బెసలేల్ ఆ ముళ్ళు చెక్కే, బెరడు తొలగించే, నున్నగా సిత్రీ పట్టే, నిబంధన పెట్టెగా మార్చే అన్నప్పుడు యాండి వినాలి. వెంటనే దేవుడు చెప్పినట్టు బెసలేలు ముందు ఆ తుమ్మ చెట్టుని ఆ ప్రాంతం నుంచి వేరు చేసుకుని తీసుకెళ్ళిపోయి ఆ ముళ్ళు బెరడు అవన్నీ చెక్కేసి నిబంధన పెట్టెగా మార్చేశాడు, నిబంధన మందసముగా మార్చేశాడు. ఈ మొక్కలన్నీ చెట్లని అంటున్నాయంట, నరికేసి పట్టుకెళ్ళిపోయి మానించి వేరు చేసేస్తే మాత్రం తుమ్మ చెట్టు కాకుండా పోతుందా? ముళ్ళ కాకపోతాయా? బంక కాకపోతాయా? ఇంకా గర్వం, ఇంకా అసూయండి. కొంతమందికి ఎంత అసూయో కదా. నువ్వు మంచి బట్టలు కట్టుకుంటే కొంతమందికి అసూయ వచ్చేస్తుంది. నువ్వు మంచిగా బ్రతుకుతుంటే అసూయ వచ్చేస్తుంది. నువ్వు ఒక కారు కొనుక్కుంటే అసూయ వచ్చేస్తుంది, నువ్వు ఒక బండి కొనుక్కుంటే అసూయ వచ్చేస్తుంది, నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే అసూయ వచ్చేస్తుంది, నువ్వు పాస్ అయితే అసూయ వచ్చేస్తుంది, నీకు ఉద్యోగం వస్తే కొంతమందికి ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తుంది. కొంతమంది వచ్చంటారు, వదిన సిరంతా బాగానే ఉంది, ఎంత రేటు అంత సిరంతా బాగానే ఉంది, కానీ అంచే కొంచెము వెడల్పు అయింది, లావు అయింది. అంచు లావు అవ్వలేదు, ఈ సాతానక్క గుండు బరువైంది. అసూయ అంటాను దీన్నే. ఇల్లు కట్టినప్పుడు కొంతమంది వస్తారు, చూసి ఇల్లంతా బాగానే ఉంది కానీ టైల్సే సూట్ అవ్వలేదు. నీకు ఎందుకు సాతానా? ఉండేది వాళ్ళలో, కాపురం చేసేది వాళ్ళలో, నడిచేది వాళ్ళలో, కూర్చునేది వాళ్ళలో, వాళ్ళకి నచ్చినవి వేసుకుంటారు, నీకు నచ్చినవి వేయాలా? ఇదే అసూయండి. ఎదుటోళ్ళ సంతోషం హరించేయడానికి టైల్స్ బాగాలేవు, రంగు బాగాలేదు, లేకపోతే చీర రంగు బాగాలేదు, అంచు బాగాలేదు, ఏదో ఒక వంక చెప్తారు. మనుషుల గురించి ఆలోచించక బిడ్డ, నీ మనస్సుకు నచ్చింది దేవుడిచ్చిందే మనకి శ్రేష్టమైంది.
దేవుడు మనకి ఎప్పుడు మంచిదే ఇస్తాడు. దేవుడు ఎప్పుడు మనకి శ్రేష్టమైనదే ఇస్తాడు. ఆ శ్రేష్టమైన దేవుడు ఇచ్చినప్పుడు మనం సంతోషించి ఉత్సాహించి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆనందించాలి. ఈ మనుషులు అంటారు ఇదైతే బాగోదు, అదైతే బాగున్నా. మనుషులు మాటలు లెక్క చేయకో. సపోజ్ నువ్వు స్ప్లెండర్ కొనుక్కున్నావు అనుకోండి, పల్సర్ అయితే బాగుండు. పల్సర్ కొనుక్కున్నావు అనుకోండి, గ్లామర్ అయితే బాగుండు. మారుతి కార్ కొనుక్కున్నావు అనుకోండి 800, ఇది కాదు వ్యాగనర్ అయితే బాగుండు. వ్యాగనర్ కొనుక్కున్నావు అనుకోండి స్విఫ్ట్ అయితే బాగుండు. స్విఫ్ట్ కొనుక్కున్నావు అనుకోండి ఎట్టుగా అయితే బాగుండు. అది కొనుక్కున్నావు అనుకోండి ఇన్నోవా అయితే బాగుండు. ఏదో అంటూనే ఉంటారు ఈ మనుషులు. ఏంటంటే అసూయ. దేవుడు నీకు చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా అది శ్రేష్టమైంది ఇస్తాడు. కానీ మనుషులు వారవలేక అసూయ మాటలు. బిడ్డ, ఈ లోకంలో అందరూ పక్కన పెట్టేసిన తుమ్మ చెట్టును కోరుకున్నట్టు దేవుడిని కోరుకున్నాడు. తుమ్మ చెట్లు లోపాలు చూపిస్తున్నారు కదా, ముందు వీళ్ళ నుంచి దూరం తీసుకెళ్ళిపోమన్నాడు. ఓ మాట చెప్పనా, ఓ మంచి మాట చెప్పనా, దేవుడు ఎవరినైనా దీవించే ముందు ఎలా దీవిస్తేసా, ఫస్ట్ వాళ్ళని సపరేట్ చేస్తాడు, వాళ్ళని ఒంటరి చేస్తాడు. ఆ ఒంటరిని తర్వాత సెంటర్గా మారుస్తాడు. మీకు అర్థమైందా? అబ్రహాముని దేవుడు దీవించే ముందు నీ దేశాన్ని విడిచిపెట్టే, నీ బంధువుని విడిచిపెట్టే, నీ స్వజనముని విడిచిపెట్టొచ్చే అన్నాడు. దేవుని మాట ప్రకారము ఆయన వచ్చిన తర్వాత ఆ ఒంటరైనటువంటి అబ్రహాముని 1000 మందిగా మార్చాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, వారిలో ఒంటరైన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. చూడండి, చూపిస్తాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం, వారిలో ఒంటరైన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు నిన్ను దీవించే ముందు ఒంటరి చేస్తాడు, నిన్ను సపరేట్ చేస్తాడు. ఆ తర్వాత నిన్ను సెంటర్ పోల్గా మారుస్తాడు, మూలరాయిగా మారుస్తాడు, తలరాయిగా మారుస్తాడు, నిన్నే కీలకమైన వ్యక్తిగా మారుస్తాడు. దేవుడు బెసలేల్, ఆ ముళ్ళన్నీ చెక్కేయి, ఆ బెరడంతా తీసేయి, సైజుల్లో కోసేయి, నిబంధన మందసం పెట్టి చేసేయి. ప్రియమైన దేవుని పెట్టలరా, వెంటనే దేవుడు చెప్పినట్టుగా బెసలేలు ముళ్ళు తీసేశాడు, ఆ గజ్జంతా తీసేశాడు, ఆ బెరడంతా తీసేశాడు, ఆ బంక అంతా తీసేశాడు, చిత్రీ పట్టేశాడు. అందమైన నిబంధన మందం పెట్టి తయారైపోయింది. అయినా కానీ అసూయపరులు ఉండరు కదా. ఎంత ముళ్ళు తీసేస్తే మాత్రం, ఎంత బెరడ తీసేస్తే మాత్రం తుమ్మ చెక్కే కదా కనబడేది. తుమ్మ చెక్క తప్ప ఏం కనపడుతుంది? తుమ్మ చెట్టే కదా కనపడేది. అయ్యో, అప్పుడప్పుడు ఈ లోకల్ మనుషులు అంతే కదా. ఆ పునాది అయితే అయిపోయిందేటి, ఇంకా చాలా ఉంటుంది. పెళ్ళి కుదిరితేనే అయిపోయిందేటి, ఇంకా చాలా ఉంటుంది. ఇలా చదివైతేనే అయిపోయిందేటి, ఉద్యోగం రావద్దేటి. అయిపోయి ఇంకా అసూయపర్లేళ్ళు. అప్పుడు దేవుడు గొప్ప మాట చెప్పాడు. అది 2వ వచనం, నిర్గమకాండం 37వ అధ్యాయం 2వ వచనం చదవండి. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను. అబ్బబ్బబ్బబ్బా! ఇప్పుడు ఈ తుమ్మ చెట్టు లోపల మేలిమి బంగారమే, వెలుపల మేలిమి బంగారమే, చుట్టూ మేలిమి బంగారం. ఇంకెక్కడ కూడా తుమ్మ చెట్టు జాడే కనపడలేదు అంటే అండి. మొత్తం దాని ఒళ్ళంతా ఏమైపోయిందంటే లోపల వెలుపల మేలిమి బంగారంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చెట్లని అనుకున్నాయంట, ఏ చెట్లు మాడుకున్నాయంట. ఏ రైతు అయినా, ఏ ఇంటో ఆండ్ర అయినా, ఓ మొక్క, ఓ చెట్టా, నీకు పోసన్న బంగారం పెట్టారా, కాసు బంగారం పెట్టారా? బ్రతుకంటే దాంది, దాని బయట బంగారమే, పైగా మేలిమి బంగారము, లోపల బంగారమే, చుట్టూ బంగారమే, దాని బ్రతుకే బంగారం అయిపోయిందే. అండి, ఎప్పుడైనా మీ ఇంట్లో మొక్కలకి ఏదైనా కొరకాసు బంగారం పెట్టారా? ఉంటాయి కదా మీ ఇంట్లో మొక్కలు కుక్కలు ఉంటాయి కదండి. పెట్టేట్లకి ఎప్పుడైనా కాసు బంగారం పెట్టారా? జామ మొక్కలు, మామిడి మొక్కలు, పూల మొక్కలు ఉంటాయి కదా. ఊరుకోండి పాస్టర్ గారు, మా ఆయన్ని ఎప్పటి నుంచో బంగారం కొనుక్కొని అంటుంటే డోక్రా వచ్చా కొంటానంటాడు. తీరా డోక్రా వచ్చిన తర్వాత అప్పులు కట్టాలి, రెడ్డి గారు వస్తున్నారని పట్టుకుపోతున్నాడు. మాకే దిక్కు లేదు బంగారం, ఇంకా మేము ఎక్కడికి వెళ్తాం? కుక్కలకే మొక్కలకి అన్నట్టు చూస్తున్నారు మీరు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా? దాని బ్రతుకు మేలిమి బంగారం అయిపోయింది.
పెంట మీద ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఒకప్పుడు నీచమైన తుమ్మ చెట్టు ఇప్పుడు ఘనమైన మందసంగా దేవుడు మార్చాడు. ఒకప్పుడు విలువ లేని తుమ్మ చెట్టు ఇప్పుడు విలువైన మేలిమి బంగారముతో పొదిగించబడిన దేవుడే దిగి వచ్చే మహిమ స్థానముగా మారిపోయింది. ఆ నిబంధన మందసం మీద, కెరూబుల రెక్కల మీద, కరుణాపీఠం మీదకే దేవుడు దిగివచ్చి మాట్లాడేవాడు. పెంట మీద, ఊరవతల ముళ్ళల్లో, తుప్పల్లో బ్రతికి దాని బ్రతుకు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ నిందించబడిందో, ఎక్కడ అవమానించబడిందో, ఎక్కడ తృణీకరించబడిందో, ఏ నోళ్ళు అవమానించాయో అక్కడే తుమ్మ చెట్టు జీవితాన్ని మార్చినట్లు నా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడా? ఈరోజు నీ అన్న వారు నిన్ను పక్కన పెట్టేశారేమో, నీ బంధువులు నిన్ను పక్కన పెట్టేశారేమో. ధనము లేదనో, బలము లేదనో, అందము లేదనో, ఆస్తి లేదనో, ఆరోగ్యం లేదనో, అవయవాలు లేదనో, పేరు లేదనో, అవసరం తీరిపోయిందనో, నీలో లోపాలు ఉన్నాయనో, పాపాలు ఉన్నాయనో, ఏదైనా కారణం కావచ్చు. నువ్వు బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఒంటరి అయిపోయినని, నా బ్రతుకు ఇంతకిలాగా అయిపోయిన బాధపడుతున్నావు. నువ్వు చింతించవలసిన పని లేదు, నువ్వు దుఃఖపడవలసిన పని లేదు. ఇదిగో ఒంటరి అయిపోయిన నీతోనే దేవుడు ఉంటాడు, ఏడుస్తున్న నీతోనే దేవుడు ఉంటాడు. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అందరి చేత ఎన్నో లోపాలున్న తుమ్మ చెట్టునే దేవుడు కోరుకున్నాడు. ఒకవేళ నిజంగా నీలో లోపాలున్న మాట నిజమే అవ్వచ్చు, నీలో పాపాలున్న మాట నిజమే అవ్వచ్చు. నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకుంటే నీ లోపాలన్నీ సరిదిద్దుతాడు, నీ పాపాలను తన శిలువ రక్తంలో కడుగుతాడు. ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఏమీ లేదని నిన్ను మాట్లాడినారో రేపొద్దున్న వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా, నీ శత్రుడు తల వంచుకునేలాగా, నీ శత్రుడు సిగ్గుపడేలాగా, నిందించిన నోళ్ళే కొనియాడేలాగా, ఘనపరిచేలాగా నా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బిడ్డల జీవితాన్ని మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదో, ఆయనకు అన్నీ సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. బిడ్డా, తుమ్మ చెట్టు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? ఎన్నో బాధలు పడుతున్నావు. ఈరోజు నీలో లోపాలే అందరికీ కనపడుతున్నాయి, నీలో పాపాలే అందరికీ కనపడుతున్నాయి, నీలో బలహీనతలకే అందరికీ కనపడుతున్నాయి. నీలో ఉన్న మంచితనం ఎవరికి కనపడకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గొప్పతనం ఎవరికీ తెలియకపోవచ్చు. తుమ్మ చెట్టులో ఉన్న గొప్పతనం దేవుడు చూశాడు. అందరూ తుమ్మ చెట్టు బయట ఉన్నటువంటి లోపాలే చూశారు, కానీ తుమ్మ చెట్టులో ఉన్న సేవ, తృణీకరించబడిన స్థితి, ఊరవతల స్థితి, పెంట మీద పెట్టబడిన స్థితి దేవుడు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ కారణం చేత నలిగిపోయిన స్థితిలో ఉన్నావో, గర్విష్ఠులందరూ ఎన్ని మాటలు నిన్ను అంటున్నారో, ఈరోజు సరైన పొజిషన్ లేదని, సరైన ఉద్యోగం లేదని, సరైన వ్యాపారం లేదని, అందము లేదని, అవయవాలు లేవని, ఈరోజు ఇంకా నీకు వివాహం ఆలస్యం అవుతుందని, బిడ్డలు లేరని, బిడ్డలు ఆలస్యం అవుతున్నారని ఎన్నో మాటలు అంటున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు మంచి మాట చెబుతున్నాను విను. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? దేవుడు దీనుల పక్షాన్నే ఉంటాడు, పేదోళ్ళ పక్షాన్నే ఉంటాడు, నలిగిపోయిన పక్షాన్నే ఉంటాడు, ఓడిపోయిన పక్షాన్నే ఉంటాడు, వెలివేయబడిన వారి పక్షాన్నే ఉంటారు. యేసు ప్రభుని కూడా ఈ లోకం ఎన్నో అంది, వడ్రం కూడా అంది. అనలేదా? ఎన్నో రకాలుగా నిందించింది, అవమానించింది, దెయ్యాలు పట్టినోడు అందే, బయల్జేబు అందే. కానీ ఈరోజు ప్రపంచానికి దశ చూపించే లోకరక్షకుడు యేసయ్యని ఈరోజు ప్రపంచంలో కొనియాడని దేశం లేదు. ఈరోజు నల్లోడికైనా తెల్లోడికైనా, ఏ దేశస్థుడికైనా, రాజుకైనా, దరిద్రుడికైనా పరలోకం కావాలంటే దిక్కెవరంటే యేసయ్య. యేసు ద్వారా తప్ప ఎవడో పరలోకం చేరలేడు. రక్షణ కావాలంటే యేసయ్య ద్వారా దొరుకుతుంది, స్వస్థత కావాలంటే యేసయ్య ద్వారా దొరుకుతుంది, విడుదల కావాలంటే యేసయ్యలోనే ఉంది, మోక్షం కావాలంటే యేసయ్యలో ఉంది. అదే అన్నాడు యోహాను 14:6, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడో తండ్రి యొద్దకు లేక దేవుని యొద్దకు చేరడాడు. ఈరోజు ఎవరైతే వెలివేశారో,
ఆయన అవమానించారు. ఒకప్పుడు అనేవారు యేసు ప్రభు అంటే మాలమాదిగోళ్ళ దేవుడండి, ఊరవతలు ఉండేవాళ్ళ దేవుడండి, పేదోళ్ళ దేవుడండి, వాళ్ళ దేవుడండి, వీళ్ళ దేవుడండి, మాకేంటండి బోళ్ళు మంది ఉన్నారండి అనేవాళ్ళు. కానీ ఈరోజు కుల మత భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా, రాజు బంటు భేదం లేకుండా అందరూ కూడా ప్రవాహంగా వచ్చేస్తున్నారు యేసయ్య దగ్గరికి. ధనవంతులు వచ్చేస్తున్నారు, బలవంతులు వచ్చేస్తున్నారు, అగ్ర కులాలని చెప్పుకునే వాళ్ళు వచ్చేస్తున్నారు, మేము సూపర్ అని చెప్పుకునే కూడా వచ్చేస్తున్నారు. అర్థమైంది ఇప్పుడు. ఒంటరైన వాడు సెంటర్ అయిపోయాడు. ఈరోజు ప్రపంచానికి సెంటర్ పాయింట్లో పుట్టాడు యేసయ్య. ఈ ప్రపంచానికి సెంటర్ అయ్యాడు ఆయన ఒకప్పుడు నిషేధించాడు, ఇప్పుడు ఈ ప్రపంచానికి మూలరాయిగా ఉన్నాడు ఆయన. అండ్ ఈ ప్రపంచానికి దిశ చూపించేవాడిగా ఉన్నాడు. ప్రపంచంలో ఎవడు పాపం పోవాలన్నా ఒకే ఒక్క రక్తాన్ని ఆశ్రయించాలి, అదే యేసు రక్తం. ఈ ప్రపంచంలో పాపం లేని ఒకే ఒక్కడు నా యేసు ప్రభు. ఈరోజు ఆయన సెంటర్ అయిపోయాడు, ఆయన ఆధారం అయిపోయాడు, మూలరాయి అయిపోయాడు. ఎంతోమంది తృణీకరించాడు. ఎన్నో కులాలు, అగ్ర కులాలని చెప్పుకునేవారు, ఎన్నో మతాల్లో ఉన్నవాళ్ళు యేసు ప్రభువుని తృణీకరించారు. ఈరోజు వాళ్ళే బైబిల్ పట్టుకుని ముందు వరుసలో ఉండి సేవ చేస్తున్నారు. దొంగలను మార్చాడు యేసయ్య, నరహంతకులను మార్చాడు, వ్యభిచారులను మార్చాడు. ఎవరు మారాలన్న యేసయ్య దగ్గర రావాల్సిందే. తుమ్మ చెట్టు జీవితం మార్చిన దేవుడు, దొంగలను మార్చిన దేవుడు, వ్యభిచారులను మార్చిన దేవుడు, నరహంతకులను మార్చిన దేవుడు, నా బ్రతుకును మార్చిన దేవుడు. నేను ఘోరమైన పాపినే, భయంకరమైన పాపినే, నా బ్రతుకును కూడా యేసయ్య మార్చాడు. నా దశ యేసయ్య మార్చాడు, నా పరిస్థితులు యేసయ్య మార్చాడు. ఈ రెండు కాళ్ళు పని చేయనోడు ఎవరికే పని చేయడు. ఆడడానికి పరిగెత్తే కాళ్ళు నాకు లేవు, ఓ ఫంక్షన్లో పనిచేసే కాళ్ళు నాకు లేవు. ఎవరికి పనికిరాని నన్ను ఈరోజు దేవుడు నిన్ను నాకు పనికొచ్చే పాత్రగా చేసుకుంటానని ఈ పనికిరాని జీవితాన్ని పట్టుకుని యేసయ్య చేతిలో పెడితే పరమ కుమ్మరి తన సారె మీద పెట్టి ఈ రెండు కాళ్ళు పనిచేయని ఈ వికలాంగుడైన నన్ను ఈరోజు రాజులైన యాజక సమూహంలో పెట్టాడు. పల్లె పట్టణం తిరిగేస్తున్నాను, ఒక టీవీ స్పీకర్గా, ఒక పబ్లిక్ స్పీకర్గా, సంఘ కాపరిగా బ్రతుకుతున్నాను. రెండు కాళ్ళు లేని నాకు దేవుడు ఒక చక్కని భార్యనిచ్చాడు, 2 బిడ్డలనిచ్చాడు. ఏ గతి లేని నాకు ఇంత ఘనతనిచ్చాడు, ఇంత స్థితినిచ్చాడు. 2 కాళ్ళు లేకపోయిన ప్రపంచాన్ని దున్నేస్తున్నాను. బిడ్డా, నువ్వు నాకన్నా బలవంతుడు రా. బ్రదర్, సిస్టర్, 2 కాళ్ళు లేని నేనే యేసయ్య కోసం పనిచేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు యేసయ్య కోసం? ఈ లోకం వద్దనుకున్నారేమో, నిన్ను నీ బంధువులు వద్దనుకున్నారేమో, నీ స్నేహితులు వద్దనుకున్నారేమో, నేను అందరూ వద్దనుకున్న జీవితం పడి యేసయ్య చేతిలో పెట్టు. పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. విలువ లేని నీ జీవితాన్ని విలువైన పాత్రగా మారుస్తాడు. నీచమైన తుమ్మ చెట్టుని ఘనమైన మందసంగా మార్చినట్లు, దాని ప్లేసు, పొజిషన్, స్టేటస్ మారిపోయినట్లు నీ స్టేటస్ని నా దేవుడు మారుస్తాడు. నాకు ఏముందండి, బలముందా, కాళ్ళు ఉన్నాయా, ఒక రకం మాట కూడా సరే రాదు, నచ్చొచ్చేతను తప్పప్పుడు నాకు. అయినా దేవుడు ఈరోజు ఎంత గొప్ప స్థితిలో నిలబెట్టాడండి. ఇదంతా దేవుని కృప. తుమ్మ చెట్టు జీవితాన్ని మార్చిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? నేను యేసయ్య నీ కోసం బ్రతుకుతానని, ఇదిగో లేకపోతే నాకు ఇది చేస్తే నీ సేవకు ఇలా చేస్తానని ఒక సమర్పణతో యేసయ్య చేతిలో పెట్టు. నీలో ఎన్ని లోపాలున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని పాపాలున్నా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. నీ లోపాలు, నీ పాపాలు యేసయ్య తన శిలువ రక్తంలో కడిగేస్తాడు, నిన్ను శుద్ధ సువర్ణంగా మారుస్తాడు. ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలో నా దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలములు నిలబెడతాడు. ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడే నా దేవుడు నీ తల పైకెత్తి ఘనమైన పాత్రగా మారుస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.